గైస్ ఈరోజు మార్నింగ్ నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి నెట్ఫ్లిక్స్లో మన ప్రశాంత్ నీల్ గారు స్టోరీ అందించిన బగీరా అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, వేదాంత్ ప్రభాకర్ అనే ఐపీఎస్ ఆఫీసర్ ఏమో తను సిన్సియర్గా వర్క్ చేస్తూ మన దేశానికి సేవ చేయాలి అని అనుకుంటాడు. కానీ సడన్గా ఒకరోజు తన లైఫ్లోకి ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఎదురవుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అసలు ఆ ప్రాబ్లం ఏంటి, తను ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాడు, అండ్ అంతేకాకుండా అసలు ఈ మూవీలోకి సూపర్ హీరో అనే పాయింట్ ఎందుకు వచ్చింది, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే మన ప్రశాంత్ నీల్ గారి మార్కుకి తగ్గట్టు లేకపోయినా సరే టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీకి పెద్ద ప్లస్ ఏదైనా ఉంది అంటే అది అజనీష్ లోక్నాథ్ గారు ఇచ్చిన బీజిఎం అనే చెప్పాలి గైస్. ఎందుకనేసి అంటే ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. సో ఆ క్యారెక్టర్స్ అన్నింటికి మన అజనీష్ లోక్నాథ్ గారు డిఫరెంట్ బీజిఎం ఇచ్చి మన ఆడియన్స్ అందరినీ బాగా సర్ప్రైజ్ చేశారనే చెప్పాలి. ఎస్పెషల్లీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ అప్పుడు తను ఇచ్చిన బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలనేసి అంటే ఈ మూవీ కొంచెమైనా ఇంట్రెస్టింగ్ ఫీల్ని ఇచ్చిందంటే అది మన అజనీష్ లోక్నాథ్ గారు ఇచ్చిన బీజిఎం వల్లనే చెప్పాలి. అండ్ ఇప్పుడు యాక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మన శ్రీమురళి గారు తన బల్క్ బాడీతో యాక్షన్ సీక్వెన్సెస్లో చించి పడేశారనమాట. అలాగే రుక్మిణి వాసంత్ కూడా పర్లేదు, తన క్యారెక్టర్కి తగ్గట్టు బాగానే యాక్ట్ చేసింది. అండ్ ఇందులో మిగిలిన యాక్టర్స్ లైక్ ప్రకాష్ రాజ్ గారు, కేజీఎఫ్ గరుడ, ఇలా మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే యాక్ట్ చేశారు. అలాగే ఈ మూవీకి మన ప్రశాంత్ నీల్ గారు ఇచ్చిన స్టోరీ అవుట్డేటెడ్ స్టోరీనే అయినప్పటికీ కూడా డైరెక్టర్ సూరి గారి ఎగ్జిక్యూషన్ మాత్రం సూపర్ ఉందనే చెప్పాలి. అండ్ ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. లాస్ట్గా ఏంటంటే సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ వర్క్ ఇవన్నీ కూడా పర్లేదు, డీసెంట్గానే ఉన్నాయి. అండ్ ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ కూడా బాగానే సెట్ అయింది. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీకి మన ప్రశాంత్ నీల్ గారు ఇచ్చిన స్టోరీ కొత్తదేం కాకపోవడం వల్ల మూవీ మొత్తం కూడా చాలా ప్రిడిక్టబుల్గా అండ్ రొటీన్గానే ఉంటుందన్నమాట. అండ్ ఇందులో స్క్రీన్ ప్లే కూడా పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. సో మూవీని చూస్తున్నప్పుడు చాలా ప్లేసెస్లో బాగా బోరింగ్ ఫీల్ అయితే కలుగుతుంది. అలాగే ఇందులో విలన్ యొక్క క్యారెక్టరైజేషన్ కూడా ఇంకా స్ట్రాంగ్గా డిజైన్ చేసుకొని తన క్యారెక్టర్ని ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఇంట్రెస్టింగ్గా లేకపోవడం మాత్రమే కాకుండా అవి చాలా చిరాకు తెప్పించేస్తుంటాయి అన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఇందులో సూపర్ హీరో అనే పాయింట్ని కూడా కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయారనే చెప్పాలి. ఇంకా ఇందులో ఎమోషన్స్ అన్నీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, ఎమోషన్స్ అన్నీ కూడా చాలా ఫోర్స్డ్గా ఉన్నాయన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ బగీరా మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే పర్లేదు, టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటనేసి అంటే ఈ మూవీ మన ప్రశాంత్ నీల్ గారి మార్కుకి తగ్గట్టు అస్సలు లేదనే చెప్పాలి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.